మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకొని, నా వైపు ఎవరు చూడకుండా ఒకరినొకరు చూసుకొని వందనాలు పెట్టుకొని, బాగున్నారమ్మా అనుకోండి. చాలా రోజులైంది, 2 నెలలైంది నేను చూడక అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వాదకరమైన మార్గంలో మీ కుటుంబాలను నడిపించునుగాక. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మీరే చేతపట్టుకొని ప్రార్థన ముగించబడక మునిపే వెళ్ళుదురుగాక. మంచిది. పోయిన వారములో నేను ఒక వాక్యాన్ని చెప్పాను. ఆ వాక్య భాగంలోనే 2వ వర్తమానంగా కట్టబడుట అనే విషయంలో ఆ వాక్యాన్ని వివరించుకుంటూ వచ్చాను. 2వ భాగాన్ని కూడా మీకు తెలియపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చాను. చదవండి మూల వాక్యం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు మీరు వృద్ధి పొందుచున్నారు. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి దేవుని విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలకి ఒక గొప్ప శుభవార్తను తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక చక్కటి వర్తమానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడాలి అని. ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఈ రోజున ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి కావలసినటువంటి సామాగ్రి ప్రతిదీ మనము తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటేనే ఏదైనా పనిని ప్రారంభించగలుగుతాం. ఏ పనినైనా చేయటానికి ముందుకు వస్తాం. ఇల్లు కట్టాలి అని అంటే ఏమండి, ఇసుక కావాలి, కంకర కావాలి, సిమెంట్ కావాలి, నీళ్లు కావాలి. ప్రతి పరికరం, ప్రతి వస్తువులు అవన్నీ మనకు సమృద్ధిగా ఉండగలిగితేనే వాటిని మనం ఏం చేస్తామంటే పనిని ప్రారంభిస్తాం. దాన్ని కట్టే వ్యక్తులను పిలిపించుకొని పనిని మనము ప్రారంభిస్తాం. అలాగునే దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి కట్టబడాలి అనంటే మన ఆత్మీయ జీవితాన్ని కావలసినటువంటి పరికరాలు అనేవి అవసరం. మన ఆత్మీయ జీవితానికి కావలసిన పరికరాలు అనేది అవసరం. మొట్టమొదటి పరికరం ఏమిటి అనంటే రక్షణ అనుభవం. 2వ పరికరం ఏంటంటే యేసు ప్రభువులో ఉండే ఆనందం. 3వ పరికరం ఏంది అనంటే పరిశుద్ధాత్మ అనుభవం. 4వ పరికరం ఏందయ్యా అంటే దేవుని స్తుతించే అనుభవం. దేవుని స్తుతించే అనుభవం. దేవునిలో ఆనందించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునిని ఆత్మపూర్వకంగా ఆరాధించే వ్యక్తులలో ఎవరైతే ఈ క్వాలిటీస్ కలిగి ఉంటారో వారు దేవునిలో అమర్చబడినట్లు అని గుర్తించాలి. దేవునిలో చక్కగా నిలబడినట్లు గుర్తించాలి. చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, మందిరానికి వస్తుంటారు, వెళుతూ ఉంటారు. కానీ చక్కగా అమర్చబడే విధానాలు అనేవి చాలా ఆత్మీయ జీవితాల్లో కరువైపోతుంటాయి. ఆత్మీయ జీవితంలో ఏమండి కాస్త దూరంగా కనపడుతూ ఉంటారు. దేనికో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరికరముగా మనము కట్టబడి లేము కాబట్టి ఆయా సందర్భాలలో బట్టి దేవునికి దూరం అవుతూ వస్తూ ఉంటాం. కానీ అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్న మాట ఏంటంటే ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు మీరు వృద్ధి పొందుచున్నారు. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకయ్యా అంటే దేవునిలో వృద్ధి పొందాలని,
దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవునిలో ఆనందించాలి అని. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను సొంతము చేసుకోవాలి అని. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మన బాధలన్నిటిని పోగొట్టుకొనుటకు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవుని పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధత దేవుని మందిరములో ఉంటుంది. ఆ పరిశుద్ధత కాస్తో కూస్తో నాకు అంటుకోవాలన్నటువంటి ఆలోచనతో దేవుని మందిరానికి పరుగులెత్తుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకనంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయనలో ఉన్న పరిశుద్ధతను మీకు దేవుడు కలిగించటానికి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మీకు కలిగించటానికి, ఆయనలో ఉన్న మంచితనమును మీకు అనుగ్రహించటానికి, మీరు చక్కగా అమర్చబడటానికి దేవాలయము అనబడుతున్నటువంటి దేవుని మందిరానికి మనము రాగలుగుతూ ఉన్నాం. అందుకనే అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు మీరు వృద్ధి పొందుచున్నారు, మీరు బలపరచబడుతున్నారు, మీరు వృద్ధి పొందుటకు ఇక సకల జనులందరూ దేవుని మందిరములో చాచబడుతున్నారు అని దేవుని గ్రంథము చలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో మనము ఎలాగ కట్టబడాలి అని చదువుకున్నాం. ఎలాగ కట్టబడాలో, క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడితే ఆత్మీయ జీవితం పడిపోకుండా నిలబడుతుందని, క్రీస్తు అనే బండ మీద కట్టబడితే ఆత్మీయ జీవితం లోకంలోనికి వెళ్లకుండా కట్టబడుతుందని, క్రీస్తు అనే బండ మీద ఆధారపడితే నీళ్లు ప్రవాహంగా వచ్చి అనేక మంది దాహములు తీర్చాడని గడిచిన వారంలో దేవుడు మీతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ మాటను మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. గట్టిగా చదువుమా. మీరును సజీవమైనటువంటి రాళ్ళెవనెను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేవునిని నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి అంట ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఆత్మ సంబంధము లేని మందిరాలు కూడా ఉన్నాయని అర్థం. ఆత్మ సంబంధమైన మందిరము కానీ కట్టబడాలని చెప్పబడినప్పుడు ఆత్మ సంబంధము లేని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలలో, ఆ ఆత్మ సంబంధము లేని మందిరాలలో ప్రజలు కనపడరు. ప్రజలు కనపడరు. ఏదో బుద్ధిని పెట్టినప్పుడు తలుపులు తెరుస్తారు, శుభ్రంగా బూజు తుడుస్తారు. అప్పటికప్పుడు వచ్చిన ఒకరో ఇద్దరో ముగ్గురో మోకరించి ప్రార్థన చేసుకొని ఏమండి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి ఈ మందిరం అంటే ఆత్మ సంబంధముగా లేని మందిరాలు. ఆత్మ సంబంధమైనటువంటి లేని మందిరాలలో ప్రజలు కరువైపోతారు. ప్రజలు కనపడరు. ఎలక్షన్లతో కూడిన వివాదాలు కనపడతాయి, కలెక్షన్లతో కూడిన వివాదాలు కనపడతాయి. ఏమని ఎప్పుడు చూసినా కూడా ఆ సంఘాలలో డబ్బులు గురించినటువంటి గొడవలు, ఏమండి ఆ సంఘాలలో దాని గురించిన గొడవలు, దీని గురించిన గొడవలు అనేవి ఏమండి ఆత్మ సంబంధంగా లేని మందిరాలలో చూస్తే ఎప్పుడు చూసిన గొడవలు 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 గొడవలు. ఏమండి ఆత్మ సంబంధముగా లేని మందిరాలు. నేను ఒక చోటికి వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒక మందిరానికి ఏమండి ఒక 10 మంది వచ్చారు. ఒక 10 మంది వచ్చారు. ఆ పాస్టర్ గారు అక్కడ కూర్చున్నాడు. వాకింగ్ చెప్పడానికి నన్ను పిలిచాడు. వాక్యం చెప్పడానికి మైకు ముందు ముందుగా ప్రార్థన చేశాడని. ప్రార్థన చేసి ఆమె వెనక ముందే ఒక ఆయన లేచాడు. హలో
పాస్టర్ గారు గుడ్డు ఏలం పాట వేయాలా, ఏదేయాలా? గుడ్డు ఏత్తవా వేయవా? ఆయన అంటాడయ్యా ప్రార్థన అయిపోయి నాకు వేద్దాంలే. వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు దూరం నుంచి వచ్చాడు. నా మాట వినంటే, ఇదిగో నువ్వు గుడ్డు ఏలం పాట వేయకపోతే రేపు వచ్చే వారమో ఎగిరిపోతావు. ఎవరి చేతిలో ఉన్నాడు ఆయన చెప్పండి? ఒక విశ్వాసి దేవుని సేవకుడు చెప్పినట్లుగా నడవాలి. అప్పుడే ఆ సంఘం దీవించబడుతుంది. ఒక విశ్వాసి దేవుని సేవకుడు చెప్పిన క్రమంలో వెళితే ఆ సంఘము ఎప్పుడు చూస్తున్న కూడా జనాలతో నింపబడుతుంది ఉంటుంది. తిప్పి తిప్పి కొడితే 10 మంది లేరండి. వేస్తావా వేయవా? వచ్చే వారాన్ని నిన్ను మానిపేయమంటావా? సంఘంతో మాట్లాడే ఆ పాస్టర్ గారు పాపం గడగడ గడగడ గడ వనికి, ఏం చేస్తాం పాస్టర్ గారు, నీకు వందనాలు కాసేపట్ట కూర్చో. గుడ్డు పాట 10 రూపాయలు. ఇంకొక ఆమె వెనక కూర్చొని లచ్చమ్మ. మీలో ఎవరన్నా ఉంటే పాపం క్షమించండి, మిమ్మల్ని కాదమ్మా. 20 రూపాయలు అని అన్నదామా. చీకట్లో ఒక ఆయన కూర్చున్నాడు. 50 రూపాయలు అని అన్నాడు. యాడున్నాడు ఈడు అనుకున్నాను నేను. చూతి ఆన చీకట్లో కూర్చున్నాడు. 50 రూపాయలు చెప్పారా? ఇంట్లో నుంచి స్వరం వినపడుతుంది 70 రూపాయలని. ఈ మనిషి ఆడుంది అంటే అంటూ దమ్ముకుంటుంది. ఏం దమ్ముకుంటుంది? చూస్తే 10 మంది కంటే ఎక్కువ లేరు. చూసి 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 ఇంకా ఏం చెప్పానంటే ఏలం పాటలకి టైం అయిపోయింది. దగ్గర దగ్గర 9:10 అయింది. ఏది? గుడ్డి ఏలం పాటకు. నేనేం వాక్యం చెప్పాను అప్పటిదాకా? అబ్బా కత్తి నూరు పెట్టుకున్న బాగా చెప్పాలా, వచ్చిన నలుగురికైనా బాగా చెప్పాలా అంటే ఒక పక్క నాకేం ఆకలి అవుతుంది. పద్దాడితే ఆకలి కదండి. వాక్యం ఈ రోజున బాగా చెప్పాలా, దూరం నుంచి వచ్చాను కాబట్టి ఈ రోజున వాక్యం బాగా చెప్పాలని చెప్పి ఆసక్తి కలిగిన వాడిని, బాగా ఏమండి బాగా నింపబడినోడిని ఉన్నట్లుండి గ్యాసు ఎట్టబోతుందో అట్ట అయిపోయినాక ఏం చెప్పమంటావు? పాస్టర్ గారు చెప్పాయా ఆ 2 మాటలు ఏందో నువ్వే చెప్పుకో, ఆశీర్వాదం ఎత్తలేని చెప్పిన. ఆ మందిరాన్ని చూసి అంతగానో బాధపడ్డాను. ఎలక్షన్లతో కూడిన విధానాలు, కలెక్షన్లతో కూడిన విధానాలు, అలాంటి ఉన్నటువంటి మందిరాలలో దేవుడు పొరపాటునే ఉండడండి. ఉండడు. దారుణాలు ఒకసాట పిలిచారు వాక్యానికి. ఆడికి పోయా. జనాలు బాగా వచ్చారు. పాస్టర్ గారు నన్ను బాగా విలువిచ్చి ఆ వాక్యం చెప్తాడు పలానా పాస్టర్ గారు అని చెప్పేసి మైక్ ఇస్తే నేను ఏం చేశానంటే హల్లెలూయా అన్నా. చెప్పండి గట్టిగా ఒకసారి. మీరు ఎంత బాగా చెప్పారో ఒక్కళ్ళు బలకలే. వెనక కుర్చీలో కూర్చొని వెనక అని చెప్పాడు, ఇదిగో అదిగో అందుకే హల్లెలూయాలు చెప్పేవాళ్ళని పిలసమాకో అని చెప్పిన పాస్టర్ అయికో. నాకేమో ముందు చెప్పి ఏమండి ముందు నోటికొస్తే హల్లెలూయా అని చెప్పాలా, అయిపోయేలోపు హల్లెలూయా అని చెప్పకపోతే నాకేమో రాదు ఉద్యోగం. హల్లెలూయా అంటే తప్పేంటండి? హల్లెలూయా అంటే దేవుని నామాన్ని మహిమపరచటం అని. అంటే మహిమపరచకూడనటువంటి మందిరాలు కూడా ఉన్నాయా అంటే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా రకరకాల డినామినేషన్లు చర్చీస్ కనపడతా ఉంటాయి. ఒకసారి వాక్యాన్ని చెప్పడానికి ఏమని పోతే ఆ ఒక మందిరం నాకు అడ్డుగా కనపడితే ఆ మందిరంలో వాక్యం వినపడతా ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలా ఉండాలా ఇలా ఉండాలని చెప్పేసి గొట్టాలలో బోసౌండ్ వినపడుతుంది. మామూలుగా కాదు, పాస్టర్ గారు ఇరగదీస్తున్నాడు అంటేనే. మామూలుగా వాక్యం చెప్పట్లే, బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా అలా ఉండాలా ఇలా ఉండాలని చెప్పి చెబుతుంటే నేను ఆ సంఘం దాటి అవకల సంఘానికి పోవాలా వాక్యం చెప్పడానికి. ఎంతమంది ఉన్నారో జనాలను చూస్తే ఒక్కరు లేరు. ఎదురుగా నిలబడి చూస్తే ఒక్కరు లేరు. పాస్టర్ గారే
ఒక్కడే చెప్పుకుంటాడంట. పక్కన వాళ్ళని అడిగి, ఏంటమ్మా పాస్టర్ గారు ఒక్కడే వాక్యం చెప్పుకుంటున్నాడంటే, ఏమండి ఆయన చెప్పే వాక్యం నాకు నచ్చదండి, అందుకే మేము పోవట్లే. ఆయన చెప్పే వాక్యం మాకు నచ్చదు, అందుకే మేము పోవట్లే. ఏమైందమ్మా, ఏం కథనంటే ప్రజల దగ్గర సాక్ష్యం పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? ఒక సేవకుడు విశ్వాసుల దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకుంటే నీ సాక్ష్యమును బట్టి ప్రజలు గుంపులు గుంపులుగా మందిరానికి వస్తారు. సాక్ష్యం పోయిందనుకోండి, ఏం సాక్ష్యం పోగొట్టుకున్నాడని చెప్పేసి అని అందరిని అడిగితే, పాస్టర్ గారు మా అందరికి తలా 10,000 వడ్డీకి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండో? ఎంత వడ్డీ అన్న? 3 రూపాయలు. ఈ 3 రూపాయలు ఏమండి వడ్డీ డబ్బులు ఏడ అడుగుతాడు అని చెప్పేసి పాడద నాకు కొట్టిందంట. ఇంకా సాక్ష్యం ఉంటుందే చెప్పండి? రాండి ఉత్సాహించి పాడు, ఈయన పాడుతూనే ఉంటాడు, జనాలు ఎవరు రారు. ఈ రోజున సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తులు కూడా విశ్వాసుల దగ్గర సాక్ష్యం పోగొట్టుకుంటే ముఖం చెల్లదు. ఏ ముఖం పెట్టుకొని విశ్వాసుల దగ్గరికి వచ్చి వాక్యం చెప్పగలుగుతాం? ఏ ముఖం పెట్టుకొని విశ్వాసుల దగ్గరికి వచ్చి వాక్యం ఇలా చెప్తుంది, అలా చెప్తుంది, అలాగ ఉండండి, ఇలాగ ఉండండి అని చెప్పేసి చెప్పగలిగినటువంటి మనసు పొరపాటున రాదు. ఎందుకనంటే సాక్ష్యం పోగొట్టుకున్నాం. పెద్దలు అంటారు, సాక్ష్యం లేకపోతే మోక్షము ఉండదు. సాక్ష్యం లేకపోతే మోక్షం ఉండదంట. భూమి మీద ఉన్నటువంటి సావుకుడు విశ్వాసి దగ్గర సాక్ష్యం పోగొట్టుకుంటే నీకు మోక్షం ఉండదని అర్థం. ఇది రకరకాల డినామినేషన్. అందుకనే అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి కట్టడ ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఆయనలో ప్రతి కట్టడ చక్కగా అమర్చబడి కట్టినటువంటి గృహమైనా కానీ, ఇల్లైనా కానీ, గోడైనా కానీ పని పూర్తి అయిన తర్వాత ఏమవుతుందంటే అది చక్కగా అమర్చబడింది కాబట్టి అలంకరించబడినటువంటి గృహంగా కనపడుతుంది. హల్లెలూయా. మార్కాపురం వెళ్ళేటప్పుడు చూడండి, కొన్ని బిల్డింగులు ఎంత డిజైన్గా, ఎంత అలంకరణగా, ఎంత పెయింటింగ్ వేసి చూస్తే అబ్బో ఇది భలే ఉంది ఇల్లు, ఇది ఎంత చక్కగా ఉంది. దాని వెనుక ఎంతో ప్రయాస ఉంది కాబట్టి అది చక్కగా అలంకరించబడుతుంది. అలాగునే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని ప్రజలు కూడా, దేవుణ్ణి ఆశ్రయించే దేవుని ప్రజలు కూడా అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు ప్రతి విశ్వాసి అనే వ్యక్తి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు ఎక్కడైతే ఉంటాయో, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు ఏ ప్రదేశంలో అయితే ఉంటాయో, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు ఏ ప్రాంతంలో కనపడుతుంటాయో, జనాలు గుంపులు గుంపులుగా వెళతారు. కారణం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం అక్కడ కనపడుతుంది కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే గుంపులు గుంపులుగా కనపడతా ఉంటారు. ఈ రోజున ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మీరందరూ కట్టబడుదురుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఎప్పుడైతే మనం కట్టబడతామో, దేవుడు మన దగ్గరికి వచ్చి మనం అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే సఫలీకృతము చేస్తాడు. హల్లెలూయా.
ఒకానొక రోజున ఒక పెద్ద దేవాలయం ఉందండి. బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయానికట గుంపులు గుంపులుగా పోతుంటారు. ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పుడు ఖాళీ ఉండదు. జనాలు గుంపులు గుంపులుగా పోతుంటారు. ఎక్కువ శాతం మన ఏరియాలో దగ్గర ఉన్నటువంటి పెద్ద చర్చిలు ఎక్కడ అంటే చాలామంది చెప్తారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరంటే నాగపట్నం పోయి వచ్చామన్నా అని అంటారు. ఆ చర్చిలో గమనించండి, ఎప్పుడు చూసిన ప్రజలు కిక్కిరిసలాడిపోతుంటారు. కారణం ఏమిటి అని అంటే, ఆ దేవాలయం మన యొక్క ప్రపంచంలోనే పెద్ద దేవాలయముగా పేరు పొంది అనేక మందికి తెలిసినటువంటి దేవాలయము ఏంటయ్యా అంటే, నాగపట్నానికి చాలామంది వెళ్తుంటారు. మిగతా కార్యక్రమాలు మనకు అనవసరం. ఎప్పుడు చూసినా కూడా రాత్రి కానీ పగులు కానీ ఎప్పుడు చూసినా గుంపులుగా వెళుతూ ఉంటారు. ఎందుకు అక్కడికి వెళ్తారయ్యా అని అంటే, ఎందుకు అక్కడికి వెళ్తారు అని అంటే, వారికి ఉన్న సమస్యలు ఒకవేళ ఆ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని వస్తే ఆ సమస్యలు తీర్చబడతాయని ఒక నమ్మకం. అక్కడికి వెళ్ళి మన బాధ ఏంటో చెప్పుకొని తిరిగి వస్తే ఆ బాధలు పోతాయని. ఒకవేళ సంతానం లేనటువంటి వారు అక్కడికి వెళ్తే సంతానం కలుగుతుందని ప్రార్థన చేసుకొని వస్తే, ఆ ప్రదేశంలో కాలమోపి ప్రార్థన చేసుకొని వస్తే ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది ప్రజలు, ఒక గుర్తింపు పొందినటువంటి ప్రాంతం. అలాగునే బైబిల్లో కూడా ఒక పెద్ద దేవాలయం ఉందండి. ఆ దేవాలయం దగ్గరికట ప్రజలందరూ వెళుతూ ఉన్నారు. పేదవాడి నుంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళ వరకు ఆ మందిరానికి గుంపులుగా ప్రజలందరూ వెళుతూ ఉంటారు. ఆ వెళ్ళే సమయంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన కాళ్ళు చచ్చుబడిపోయాయి అని బైబిల్లో రాయబడ్డాయి. అతని కాళ్ళు చచ్చుబడిపోయి కుంటివాడిగా ఉంటూ ఉన్నాడు. ఉదయము దేవాలయపు తలుపులు తెరిసే టయానికల్లా ఆ స్నేహితులు ఇంట్లో వాళ్ళు వాడిని మోసుకొని వచ్చి ఆ దేవాలయం బయట కూర్చోబెడతారంట. ఎందుకనంటే అక్కడ కూర్చొని, అయ్యా ₹1 ధర్మం చేయి, అయ్యా $1 ధర్మం చేయి, అయ్యా ఇదిగో నేను కుంటివాణ్ణి, నాకు ధర్మం చేయి, నాకు ఎవరు లేరు అని ప్రతిరోజు దేవాలయపు తలుపులు తెరిచే ప్రారంభం నుంచి వేసే అంత వరకు కూడా ఆ వ్యక్తి అడుక్కుంటూ బ్రతికేవాడట. అయితే జనాల దగ్గర అడుక్కుంటూ బ్రతుకుతూ జీవనోపాధిని చేస్తున్న వ్యక్తి ఒకానొక రోజున ఒక 2 దైవజనులు ఆ మందిరంలోనికి వెళ్ళటానికి తెల్లటి వస్త్రాలు ధరించుకొని, మంచి వస్త్రాలు ధరించుకొని ఆ మందిరంలోనికి వెళ్ళాలని ఆ 2 వ్యక్తులట బయలుదేరి వస్తూ ఉంటే, ఈ యొక్క భిక్ష ఆటన చేసుకునే వ్యక్తి వారి వైపు చూశాడట. చూసి వీరి దగ్గర ఏమైనా దొరుకునేమోనని, అడుక్కునే వాళ్ళని గమనించండి, కాస్త మంచి డ్రెస్ వేసుకుని టక్కు గిక్కు వేసుకుని వచ్చిన వాళ్ళని ఇచ్చేదాకా ఎంబడి పడుతూనే ఉంటారు. అవునా కదా? ఎందుకనంటే వీళ్ళ దగ్గర ఉంటాయి అని గమనించారు కాబట్టి. అదే పాత గుడ్డలు వేసుకొని పోతున్నాం అనుకోండి, ఆ అడుక్కునే వ్యక్తి కూడా అడగకుండా మెలకుండా ఉంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర లేవని. కానీ ఆ దేవాలయానికట 2 వ్యక్తులు తెల్లని వస్త్రాలు ధరించుకొని
మందిరములోనికి వెళ్ళటానికి వెళుతూ ఉంటే వీరి దగ్గర ఏమైనా దొరుకునేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడంట. దగ్గరికి వచ్చాడు, అయ్యా మీరు చూస్తే ఏదో బాగా ఉన్నోళ్ళట్టున్నారు, కాస్త ధర్మం చేయి. వాళ్ళు అడిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అడుక్కుంటున్నావు? నేను చెప్పుకుంటే ఎన్నో సంవత్సరాలు మోస్ట్ సీనియర్నయ్యా, వీళ్ళందరికంటే నేనే ముందు వచ్చా అని చెప్పాను. కానీ ఆ దైవజనులట అతని యొక్క పరిస్థితిని గమనించి వీరికి ఏదైనా ఒకటి చెయ్యాలి. ఎంతకాలం ఈ వ్యక్తి అడుక్కొని బ్రతుకుతాడు? బ్రతికిన నాలు అడుక్కొని బ్రతకటమేనా? కాస్తో కూస్తో ఎదుగుదల ఉందా లేదా అని చెప్పేసి వారిని బాగుపరచటానికంట దైవజనులు ఇద్దరు ఆ వ్యక్తికి వెళ్ళి తేరి చూస్తూ ఉన్నారు. ఆ కుంటి వ్యక్తి ఈ వ్యక్తికి వెళ్ళి చూస్తున్నాడంట. జోబులు చేయబెట్టాడు, ఒక 2000 ఇస్తాడేమో, సాయంత్రం దాకా డ్యూటీ చేయాల్సిన పనిలే. జోబులు చేయబెట్టాడు, ఈయన ఒక 3000 ఇస్తాడేమో, ఈరోజు 5000 వస్తాయి నాకు, ఇంకా మధ్యాహ్నం డ్యూటీ డొమ్మా కొట్టించి వెళ్ళిపోవచ్చులే అన్నట్లుగా ఎదురుగా వారికి వెళ్ళి చూస్తున్నారు. వారు కూడా ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తున్నారంట. ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తూ ఉంటే ఏమని వారిని అడిగినటువంటి మాట ఏంటంటే, అయ్యా మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు. మనసులో అనుకుని ఉండొచ్చు, చూడటానికేమో డ్రెస్సు వేసుకొని వచ్చావు, మా దగ్గర ఏమి లేవు అంటున్నావే అన్నట్లుగా మనసులో అనుకుని ఉండొచ్చు. కానీ మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను అనేసరికి ఏం అర్థం కాదు. డబ్బులు ఇస్తానన్నాడు అని అంటే నమ్మొచ్చు. మా దగ్గర ఏం లేవు అంటున్నాడు, కానీ ఏదో ఇస్తానంటున్నాడు, ఏమిటది అని వారి వైపు తేరి చూడటం ప్రారంభించాడు. నోరు తెరిచి ఆ ఇద్దరు దైవజనులు, పేతురు యోహాను అనబడుతున్నటువంటి దైవజనులంట, నోరు తెరచి ఆ కుంటి వాని దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి తన వాక్కును బయలుపరుస్తున్నారు. ఎక్కడయ్యా అంటే దేవాలయము బయట. ఆ వ్యక్తిని చూసి నోరు తెరిచి పలుకుతున్నారు, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడువు అని చెప్పారంట. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో లేచి నడువు. ఎప్పుడైతే తన సేవకుని నోట నుంచి శుభవచనం బయటకు వచ్చిందో అతని కాళ్ళకున్నటువంటి చీల మండనాలు, నరాలన్నిటి సమకూర్చబడి సత్తువుతో బలముతో నింపబడి లేచి నిలబడి నడుచుకుంటూ వెళుతున్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో లేచి నడువు. ఇప్పటి వరకు కుంటితనములో ఉన్నావు, ఇప్పుడు వరకు నడవలేని స్థితిలో ఉన్నావు, ఇప్పటి వరకు నా స్థితి ఏమిటి, నా బ్రతుకు ఇంతేనా, నా పరిస్థితి మారేది ఉందా లేదా, డెవలప్ అయ్యేదా లేదా, ఎప్పుడు బ్రతికిన నాలు ఇక్కడ అడుక్కొని బ్రతకటమేనని బాధపడినటువంటి స్థితిని దేవుని సేవకులు గమనించి వారికి కలిగిన యేసు నామాన్ని ఎప్పుడైతే ప్రకటించారో ఆ యేసు నామం అనేది వారి హృదయంలోనికి వెళ్ళి ఏ యొక్క పాటు, ఏ యొక్క కాలు బలహీనతగా ఉందో ఆ పాటన్నిటినంట దేవుని శక్తితో నింపబడ్డాడంట. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మాటలు మనము గమనిస్తూ ఉంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 8వ వాక్యములో చదువుకుందాం. ఆ మాట చదవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. వాడు దిగ్గున లేచి, ముందు చదవమ్మా, ఇంకా కొద్దిగా ముందు చదువు. వారి దగ్గరైనా ఏమైనా దొరుకునేమో. ఏడవ వాక్యం చదువు. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు
చీల మండలములో నుంచి బలము పొందెను. ఎక్కడ బలము పొందాడయ్యా అంటే దేవుని మందిర ద్వారము దగ్గర. ఈ రోజున దేవుని మందిరానికి ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా వస్తే కుదరదు. దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావంటే నీవు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏదో ఒక బహుమానాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పట్టుకొని ఆ మూటలను పట్టుకొని వెళ్ళగలిగితే ఆ ఆశీర్వాదం అనేది జీవితాంతము నీకు క్రియ చేసుకుంటూ వస్తుంది. ఆ వ్యక్తుల దగ్గర ఏదో ఒకటి దొరుకుతుందని ఆశపడ్డాడు. ఆ కుంటి వ్యక్తిలో ఆ కుంటితనాన్ని తీసేస్తే బాగుంటుందని దేవుని సేవకులు ఆశపడ్డారండి. అంటే మనము దేవుని మందిరముగా కట్టబడాలి. దేవుని మందిరముగా మనము కట్టబడితే ఆ మందిరమే మనల్ని కొన్ని సందర్భాల్లో కాపాడుకుంటూ వస్తుంది. షెల్టర్. దేవుని మందిరము మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. దేవుని మందిరము మనకొక కాపుదలగా ఉంటుంది. దేవుని మందిరము మనకొక ఉపయోగకరమైనటువంటి వరమని మనం అనుకోవాలి. ఆ దేవుని మందిరానికి మనము ఏం చేయాలంటే వడివడిగా వచ్చేవారిగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేవుని సేవకులంతా తన కుడి చేయి పట్టుకొని లేపారట. ఇంకెంతకాలం అడుక్కుంటావులే, ఎంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి అడుక్కుంటావులే, ఇప్పటి నుంచి నీవు అడుక్కునే స్థితిలోనే ఉండకూడదు లే, ఇప్పటి నుంచి దరిద్రపు స్థితిలోనే ఉండకూడదు లే, ఇప్పటి నుంచి అనారోగ్యాలనే స్థితిలోనే ఉండకూడదు లే, ఇప్పటి నుంచి నీ పరిస్థితి అదో పాతాళానికి ఉందని నీవు కృంగిపోతున్నావే, నీవు లేచి దేవుని మందిరానికి నడవగలిగితే దేవుని మందిరములో దేవుని మహిమట అనేక మంది ప్రజల మీదకి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిలబడి సాక్ష్యాలు మీరు చెప్పగలుగుతున్నారంటే దేవుని మందిరములో దేవుని మహిమ ద్వారా మీరు కంపించబడబట్టే, దేవుని మందిరములో దేవుని వరముల ద్వారా మీరు కంపించబడబట్టే ఈరోజున సాక్ష్యాలు చెప్పగలుగుతూ ఉన్నారు. ఆ పేతురు, యోహాను అనబడుతున్నటువంటి దైవజనులు ఆ వ్యక్తిని లేపారండి. కుంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పేతురు, యోహానులు అనబడుతున్నటువంటి ఆ వ్యక్తిని పైకి లేపబట్టే ఆ వ్యక్తి కాళ్ళ నుంచి నరాలన్నీ బలముతో కూడుకున్నాయంట. బలముతో కూడుకున్నాయి, శక్తితో కూడుకున్నాయి. దేవుని మందిరములో దేవుని ప్రభావం ఉంటుందని, దేవుడు మనల్ని దర్శిస్తాడని, దేవుడు మనతో మాట్లాడుతాడని, దేవుడు మనల్ని పట్టుకుంటాడని దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షత నిలిచి ఆ ప్రత్యక్షత మిమ్మల్ని కంపింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రత్యక్షత అనేది మిమ్మల్ని కంపింపజేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత హృదయం, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చెను. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా
యేసుని నామం ఉచ్చరింపగానే సాతానుడి సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతానుడి సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయ పొందెడి నామము నమ్మినప్పుడు. జయ పొందెడి నామము నమ్మినప్పుడు. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కట్టబడాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా. ఆత్మ సంబంధమైన మందిరాలు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే ఉంటాయో, ఆత్మ సంబంధమైన దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. కారణం ఏంటంటే ఆ దైవజనుడిలో ఆత్మ సంబంధమైన వరాలు దేవుని దగ్గర పొందుకున్నాడని. ఆత్మ సంబంధమైన వరాలు ఆ దైవజనుడు దేవుని దగ్గర పొందుకున్నాడని దైవజనుని చూసి రారో. దైవజనుని చూసి మనము ప్రార్థనకు పోయామంటే ఏదో ఒక రోజు నా గుంతలో పడేస్తాడు. గుడ్డోడు ఉన్నాడు అనుకో, కనపడనోడు, వాడు ఎంబడి పోయినాం అనుకో, మనం ఏమవుతాం? మనం కూడా గోతిలో పడతామా లేదా? పడతాం. కానీ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలన్నటువంటి సేవకులలో దేవుని మహిమ కుమ్మరించబడుతుందండి. అది జనాలు గుర్తించి అమ్మో ఆత్మ సంబంధమైన దైవజనుడు మన దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి భయముతో వణుకుతో నడిపించబడతారు. అదే ఆత్మ సంబంధమైనటువంటి విధానం ఒక సేవకుడిలో లేదనుకోండి, సేవకుని ఏం చేస్తాడు తెలుసా? ఏంటి బావగారు బాగున్నావా? ఏంటి బామారిది బాగున్నావా? ఎవరిని? సేవకుని. ఈయన కూడా ఏమంటాడు, ఏంది బావా బాగున్నావా? ఏంది మామో ఎప్పుడు వచ్చినావు? బాగున్నావా? ఏంది ఈరోజు షేర్లు తెచ్చినావు తేలేదా? చెప్పు, ఏం వండినావు? కథ పోబెట్టి ఆకలి అవుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి సేవకుడి విధానం వేరుగుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి అనుసారమైనటువంటి ఆత్మ సంబంధమైన విధానాలు ఏ సేవకుడులు అయితే ఉండవో అక్కడ వరుసలు కలిసిపోతాయి వరుసలు. ఒక వందనాలు ఉండదు, ఒక దైవజనుడు వచ్చాడని గౌరవించే విధానం ఉండదు. ఎందుకంటే ఈయనలోనే లేదు. నడిపించే నాయకుల్లోనే ఆత్మ సంబంధమైనటువంటి గౌరవం లేదు. ఏమండి, విశ్వాసులు కూడా ఎలాగొస్తుంది? దైవజనుడు అనే వ్యక్తి ఒక ప్రత్యేకంగానే కనబడాలా. హల్లెలూయా. ఒక దైవజనుడు అనే వ్యక్తి ఒక ప్రత్యేకంగానే కనపడాలి. అన్నిటిని పూసి రాసుకున్నాడు అనుకోండి, ప్రజల్లో విలువ ఉండదు, ప్రజలలో మర్యాదలు ఉండవు, ప్రజలలో ప్రేమ ఉండదు, ప్రజలలో భక్తి కనపడదు. కారణం ఏంటంటే ఈయనలోనే లేదు భక్తి. ఇక విశ్వాసుల్లో ఏ విధంగా వస్తుంది? నడిపించే నాయకుడే సరైనటువంటి భక్తిపరుడు కాకపోతే విశ్వాసుల పొరపాటునే రాదు భక్తి. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగానే కట్టబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడు ఎక్కడ నిలిచి ఉంటాడో అక్కడ ఆత్మవర్షం కుమ్మరించబడుతుంది.
ఆత్మ సంబంధమైన దైవజనుడు ఎక్కడ నిలబడి వాక్యం చెబుతుంటాడో మనుషుల మార్పులు వెంటనే మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన దైవజనుడు ఎక్కడ వాక్యం బోధిస్తుంటారో ప్రజలు ఆ వాక్యమును బట్టి భయముతో వణుకుతో మార్పు చెందుతారు. ఆత్మ లేని సేవకుడికి ఉన్న లక్షణం, ఆత్మ సంబంధమైన సేవకుడికి ఉన్నటువంటి లక్షణం అదే. దైవజనుడు అంటే ఒక దైవజనుడు లాగానే కనపడాలా, దైవజనుడు అంటే ఒక దైవజనుడు లాగానే కనపడాలి, విలువగా ఉండాలి. దైవజనుడు అనే వ్యక్తి ఒక విలువకరంగానే ఉండాలి. దైవజనుడు అనే వ్యక్తి ఏ విషయంలో అయినా రోషంగానే ఉండాలి. దైవజనుడు అనే వ్యక్తి మాట అంటే మాటగానే నిలిచి ఉండాలి. బొంకకూడదు, మాటలో దొంకకూడదు. ఇక్కడొక మాటలు, ఆడొక మాటలు, ఈడొక మాటలు పొరపాటుని ఉండకూడదు. ఏ సేవకుడైనా మాటలు బొగ్గుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, మనల్ని ఏదో విధానములోనికి తీసుకొని వెళుతున్నాడని గమనించి విశ్వాసులుగా కనిపెట్టాలి. నిజమైన స్వార్థం చెప్పే సేవకుడు ఎవరా? ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయాసపడే సేవకుడు ఎవరా? డబ్బు కోసం ప్రయాసపడి సేవ చేసే సేవకుడు ఎవరా? ఆత్మల భారము కలిగి, ఆసక్తి కలిగి, ఇచ్చినా ఇవ్వకపోయినా కష్టపడి సేవ చేసే సేవకుడు ఎవరా అని గుర్తించాలి విశ్వాసి. ప్రతిదానికి తలకాయ ఒప్పకూడదు. ఉన్నా లేకపోయినా కూడా ఆ సేవకుడు అవసరమైతే అన్నములో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొనైనా తిని బ్రతకాలి. ఈ రోజున చాలా మంది సేవకులు సంపాదించుకోవడానికి ప్రారంభమవుతున్నారు. ఏ సంఘాల్లో చూసినా చాలా మంది విశ్వాసులు కనపడి చెప్తుంటారు, అన్న మా సేవకుడు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, మూట కట్టుకొని పోతావా? ఎంత ఇస్తున్నా కూడా, కష్టపడి పని చేసుకొని ఇస్తున్నా కూడా ఎప్పుడు చూసినా డబ్బు 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 అని వాక్యంలో చెప్తూనే ఉంటారు. ప్రయోజనం ఉండదు. నీవు చేసే సేవ నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసే సేవ నీకు ఆత్మకు ప్రశాంతతనివ్వదు. నీవు చేసే సేవ పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళదు. నీతో పాటు ఉన్నటువంటి విశ్వాసులు కూడా వెళ్ళలేరు. బైబిల్ చెప్తున్న వాక్యం ఏమిటంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నీవు కట్టబడితే ఆటోమేటిక్గా అవే నీ వెంట వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవే నీ వెంటేటట్లు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాలి. ఆత్మ సంబంధముగా మందిరంగా నువ్వు కట్టబడాలంటే నిన్ను నడిపించే నాయకుడు కూడా ఆత్మ సంబంధమైన వాడు అయి ఉంటేనే నీవు కట్టబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడు అయితేనే నువ్వు కట్టబడతావు. లేకపోతే కట్లు విప్పినటువంటి విధానాల్లోనికి వెళ్ళిపోతాం. కట్లు విప్పితే విధానాల్లోనికి వెళ్ళిపోతాం. మన ఆనందరావునికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎద్దులు కట్టిప్పిండట, దొరకట్లేక హే అంటున్నాడు, కానీ అది దొరకట్లే. ఏందన్నా ఎందుకు ఆకలేస్తున్నావు అంటే, దీన్ని వదిలిపెట్టినన్న గబక్కినా ఇది మాటిన కూడా దొరకమైపోతుంది. దొరికేదాకా దాన్ని తీసుకొచ్చి పట్టుకొచ్చి కట్టేసేంత వరకు పాపం అల్లాడిపోయాడు. ఫోన్లోనే మళ్ళా ఆత్మ సంబంధమైనటువంటి విధానము ఏ సేవకుడులైతే ఉండదో విశ్వాసులు కూడా కట్లు తెంచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు, బుద్ధి పట్టినట్టు వెళ్ళిపోతారు. ఏందమ్మా వెళ్ళిపోతున్నారంటే, మా ఇష్టం. గేదెని తలుగు తీసుకొచ్చి కట్టే తినేయడం ఉంటుంది. తలిగే లేదనుకోండి, ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఆత్మీయంగా నడిపించే సేవకుడు కూడా ఆత్మ సంబంధంగా ఉంటేనే ప్రజలు పిలవకపోయినా కూడా ఓడిగా మందిరానికి వస్తారు. కూడా చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. పిలవకపోయినా కూడా జనాలు వస్తారు. ఎందుకంటే ఆ దైవజనుడిలో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు ఉన్నాయని, ఆ దైవజనుడిలో ఆత్మ సంబంధమైనటువంటి సందేశాలు మాకు వినిపిస్తున్నాడని అనేక మంది ప్రజలట గుంపులు గుంపులుగా రావడానికి గల కారణం ఏంటంటే మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మనము దేవునిలో చక్కగా అమర్చబడినటువంటి ఒక గృహములాగా మార్చబడాలి. దేవునిలో చక్కగా అమర్చబడినటువంటి ఒక దేవాలయంగా మార్చబడాలి. దేవాలయంలోనికి వస్తే అప్పటి వరకు అశాంతతతో ఇక్కడికి వస్తాం. దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని సావుకుని యొక్క వాక్యమిని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ప్రశాంతంగా నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు కదిలించినావు? మళ్ళా ప్రశాంతంగా నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు అనుకుంటావు వచ్చేటప్పుడు ఏదో కలతతో వచ్చానన్నా, తలభారంతో వచ్చానన్నా, విసికి వేసారిపోయి వచ్చానన్నా, దేవుని వాక్యం విన్నాను, నా హృదయానికి నెమ్మది కలిగింది, నేను తిరిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నాను. హల్లెలూయా. కారణం ఏమిటి అంటే దేవాలయము అనేది ప్రశాంతతకు నిలయం. ప్రశాంతతకు నిలయం దేవుని మందిరం. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఏ విధమైనటువంటి విధానములు నువ్వు కట్టబడాలంటే దేవుని మందిరముగా నువ్వు కట్టబడితే దేవుడు వచ్చేంత వరకు కూడా ఒక నమ్మకమైన విశ్వాసిగా నీవు నిలిచి ఉంటావు. నమ్మకమైన విశ్వాసిగా. కష్టాలు వస్తాయి, ఆత్మీయ జీవితంలో అవరోధాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏవి వచ్చినా కూడా నీ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నేను పరిశుద్ధమైన దేవాలయం అవుట కొరకు నేను మందిరానికి వచ్చాను కాబట్టి దేవుడే నాలో నిలిచి ఉన్నాడని విశ్వాసంతో నువ్వు వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క అద్భుతాలు, ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మీరందరూ తిరిగి ఇంటికి వెళ్ళే లోపు పొందుకొందురుగాక. హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకో.